మన జాతిని మనం పుట్టుక పూర్వం నుంచి మనం మన పెద్దలు ఉన్నారు కదా, అంతా అడవిని ఆధారం చేసుకొని జీవనం గడించేవారు. నొమాడిక్ జీవనం అంటే సంచార జీవితం. ఎక్కడ అడవి ఉంటే అక్కడ వ్యవసాయం చేసుకుంటూ, మామూలు జనసంచారాలు లేని చోట అడవుల్లో బతుకుతా, పశువులు మేపుకుంటా బతుకునేవాళ్ళు. మనకి నాగరికత కొంచెం తక్కువ, చదువు తక్కువ. అందుకు అందరితో మనం వెనకబడిపోయినాం కాబట్టి వాళ్ళతో పాటు బ్యాలెన్స్ కావాలంటే ఏం కావాలి? మనం కూడా ముందరికెళ్ళాలి. మనం ముందుకెళ్ళాలంటే ఇప్పుడు ఒక టీచర్ కొడుకు వచ్చేంత చదువు మనకు వస్తుందా? వ్యవసాయదారుకి రాదు కదా. అందుకు మనోళ్ళు తక్కువ మార్కులతో వచ్చిన ఉద్యోగాలు ఇవ్వండి అన్నారు, తక్కువ మార్కులతో పాస్ అయినా సీట్లు ఇవ్వండి అన్నారు. ఎందుకు? పెద్దోడితో గొప్పోడితో మనకు ఈక్వల్ చేసేవాడు. ఇది ఎవరో ఇచ్చిన దానం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరో ఒక రాజకీయ నాయకుడు, మనం అనుకుంటాం కదా, ఎన్టీఆర్ గారు, చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, జగన్ ఇచ్చిన దానాలు కాదు, ఒక రాజకీయ నాయకుడు ఇచ్చే దానం కాదు. చట్టము, భారత రాజ్యాంగం ఇచ్చిందే దానము. అంటే మీరు భారతదేశ పౌరులుగా మీకు మీరు పరిపాలించుకునేకి ఇచ్చిండే భారత రాజ్యాంగం